ఈ రబీలో కూడా కుడి ఎడంగా పోయినసారి వర్షాకాలంలో ఎంత అయితే పంట వేసామో వీలైన కాడికి మళ్ళీ అంత పంట వేస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఐడల్ ప్రాజెక్టులు రెండు కూడా ఇరు రాష్ట్రాలకి చెందినవి కాబట్టి శ్రీశైలం సాగర్లో లెవెల్స్ బాగా పడిపోతాయి అని చెప్పి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను. ఆ పక్క రాష్ట్రంతో సంప్రదించుకోవాలి, మన వాటాన్ని మనం దక్కించుకోవాలి. రేపు రబీలో పంటలకు ఏ ఇబ్బంది కాకుండా అటు సాగునీటికి కావచ్చు, అవసరమైతే విద్యుత్ శక్తి కూడా మనం వాడుకునేటట్టుగా ఆ రంజు ప్రాజెక్టుల యొక్క నీటి నిర్వహణ ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పరంగా మనం మనసు పెట్టాలని చెప్పాను. అదే రకంగా విద్యుత్ శక్తి శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి, మనం ఎందుట్లో ఏదైనా ఒక అడుగు అనుకున్నా పర్వాలేదు, కానీ మీ శాఖ పరంగా ఒక సెకండ్ తప్పున్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ డిమాండ్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేసే పరిస్థితి ఉండాలి. ఎన్ని లక్షల కోట్ల ఎకరం పండించిందనేది కాదు, ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు అనేటటువంటి కీర్తి బట్టి గారికి రావాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇప్పటికీ నేను నీటి వినియోగం తగ్గించడానికి, మీ పవర్ వినియోగం తగ్గించడానికి డ్రిప్ స్ప్రింక్లర్ ద్వారా రైతులందరూ కూడా కష్టపడి నీటిని ఆదా చేస్తున్నారు, మీ పవర్ని కూడా ఆదా చేస్తున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువ పంట పండిస్తున్నాం. ఈ రోజు అన్ని రికార్డు స్థాయిలో పంటలు పండినాయి. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అది ప్రజలు కోరుకున్నటువంటి మార్పుకు తగ్గట్టుగా, వారు తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యానికి అనుగుణంగా, వారి ఆశలు తీరేటట్టుగా, వారి కోరికలు తీరేటట్టుగా, వాళ్ళు ఆనందంగా ఉండేటట్టుగా మనం నిలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ శక్తి అధికారులు ఇద్దరూ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్, ఉత్సాహవంతులు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆ కష్టం సరిపోద్దో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా కష్టపడాలి. ఏ అవకాశం ఉన్నా సరే ఒక్క అర నిమిషం కూడా ఈ నిరంతర విద్యుత్తుకు ఆటంకం కలగకూడదు. మా భాస్కర్ గారు చెప్తున్నారు సరసమైన ధరలకి సప్లై చేస్తానని చెప్పి. కొద్దిగా సరసమైన ధర లేకపోయినా పర్వాలేదు, కానీ నిరంతరం సప్లై చేయాలని చెప్పి కోరుతున్నా. రైతుల మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం జరగకూడదు. అది ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ట్రాన్స్కో, జెన్కో అధికారులందరికీ ఈనాడు నియామక పత్రాలు తీసుకుంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.